Hello students, welcome back to Dear Students channel. So ee roju manam ee video lo discuss cheskune chapter respiration. So ee respiration in a living plants manaki plant physiology lo chaala important chapter. So ee chapter anadi manam only 10 minutes lo important points PYQs mind map anadi cover cheskundam. So ma channel ni subscribe cheskondi. Physics, chemistry, biology ila more videos anavi mem prati oka chapter 10 minutes lopal cover chestunnam. So meer gatta revision cheskunnatlaithe అది 1 to 2 hours అలా అవుతుంది. బట్ మేమైతే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఒకే వీడియోలో ప్రతి కాన్సెప్ట్స్ పీవైక్యూస్ మైండ్ మ్యాప్స్ అన్ని దగ్గర పెట్టి 10 minutesలో అన్నది మీకు రివైజ్ చేయిస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియో చూసినట్లయితే మీకు అన్ని కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ అవుతాయి. సో ఇక్కడ మా ఛానల్లో మీరు చూసుకోవచ్చు డైలీ 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో మా ఛానల్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీ మాక్ టెస్ట్లో కూడా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. చేంజ్ అన్నది మీకు కనిపిస్తుంది మాక్ టెస్ట్ స్కోర్స్లో. సో మా ఛానల్ ప్లేలిస్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్ అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మేము మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా ఫాలో అవ్వండి. పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ ఏవైనా ఉంటే అక్కడ షేర్ చేస్తాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అన్న చాప్టర్ నుంచి మనకి 2023లో 5 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ 2024లో 2 క్వశ్చన్స్ అండ్ 2025లో కూడా 3 to 4 క్వశ్చన్స్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఓన్లీ 16 మార్క్స్ అన్నవి ఎన్సీఆర్టీ నుంచి మీకు ప్రతి ఒక్క లైన్ మీరు చదివినట్లయితే రెస్పిరేషన్ అన్న చాప్టర్ నుంచి మీకు 16 మార్క్స్ వస్తాయి. సో ఈ 16 మార్క్స్ అన్నది మనం ఈ వీడియోలో కన్ఫర్మ్ చేసుకుందాం. రివైజ్ చేస్తాను ప్రతి ఒక్క టాపిక్ ఎగ్జామ్లో ఏవైతే వస్తాయో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. రెస్పిరేషన్ ప్లాంట్స్లో గ్యాసియస్ ఎక్స్చేంజ్ వల్ల అవుతుంది మెయిన్లీ మనకు తెలుసు. సో ప్లాంట్స్ అనేవి CO2 తీసుకొని ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తాయి. సో అవి మనకి మెయిన్లీ స్టొమాటో అండ్ లెంటిసెల్స్తో కనిపిస్తాయి. స్టొమాటో అన్నవి మెయిన్లీ లీవ్స్లో ఉంటాయి అండ్ లెంటిసెల్స్ అన్నవి స్టెమ్లో ఉంటాయి. సో ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్ గ్యాసియస్ ఎక్స్చేంజ్కి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాటి స్ట్రక్చర్స్ కూడా ఎన్సీఆర్టీలో లైన్స్ ఇచ్చాడు. సో ఎన్సీఆర్టీ లైన్స్ కూడా ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా చదువుకొని ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా ఒక చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవ్వండి. సో దట్ మీకు చాప్టర్లో ఉండే వీక్ పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ మనకి సెల్యులర్ రెస్పిరేషన్గా చూడొచ్చు. ఇవి మళ్ళీ 2 టైప్స్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనోరోబిక్ రెస్పిరేషన్. ఇది O2 ప్రెజెన్స్లో, ఇది O2 యాబ్సెన్స్లో. ఆక్సిజన్తో సంబంధం లేకుండా సెల్యులర్ రెస్పిరేషన్లో మనకి కామన్గా జరిగే ప్రాసెస్ గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ ఏంటంటే పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ని మనం పార్షియల్ ఆక్సిడేషన్ చేసి పైరువేట్ని అన్నది ఫైనల్ ప్రోడక్ట్గా మారినట్లయితే దాన్ని గ్లైకోలైసిస్ అన్న ప్రాసెస్ మనం చూస్తాం. ఇది 10 స్టెప్స్లో ఉంటుంది. సో ఈ గ్లైకోలైసిస్ అన్నది సైటోప్లాజంలో ప్రతి ఒక్క సెల్లో అవుతుంది సెల్యులర్ రెస్పిరేషన్గా. అది ఏరోబిక్ అయినా ఎనరోబిక్ అయినా ప్రతి ఒక్క సెల్లో గ్లైకోలైసిస్ అనే ప్రాసెస్ అవుతుంది, కామన్ ప్రాసెస్. సో ఇక్కడ మనం రెస్పిరేటరీ కోఎఫిషియంట్ చూసుకోవచ్చు, ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్కి వచ్చేసరికి ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉండడం వల్ల గ్లైకోలైసిస్ తర్వాత మనకి క్రెబ్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ క్రెబ్ సైకిల్ అంటే కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎనరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ చూడొచ్చు, లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. సో ఇప్పుడు ఏదైతే గ్లూకోజ్ అన్నది గ్లైకోలైసిస్ ద్వారా పైరువేట్ ఫామ్ అయిందో ఆ పైరువేట్ అనేది ఫర్మెంటేషన్గా ప్రాసెస్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం ఏరోబిక్కి వేరే పాత్వే ఉంటుంది, ఎనరోబిక్కి వేరే పాత్వే ఉంటుంది. గ్లూకోజ్ నుంచి మనం ఏదైతే ఎనర్జీ అన్నది ఆ ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఫుడ్ అన్నది మనం ఇంటేక్ చేస్తామో సో ఆ ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే సో ద ప్రాసెస్ ఏదైతే అవుతుందో అక్కడ ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అన్న ప్రాసెస్ అవుతుంది. సో ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ అంటే మనం డైరెక్ట్గా తీసుకునే ఫుడ్ నుంచి ATP ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అంటే ఆ మధ్య నుండే ప్రాసెస్ సెల్యులర్ రెస్పిరేషన్. సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నది మనం ఈ చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్లూకోజ్ అనేది ఫస్ట్ మెయిన్ ప్రోడక్ట్గా తీసుకున్నట్లయితే గ్లైకోలైసిస్ అనేది మనకి సైటోప్లాజంలో అవుతుంది. సో ప్రతి ఒక్క సెల్లో అవుతుంది, ఏరోబిక్ అయినా ఎనరోబిక్ అయినా. సో ఇక్కడ గ్లూకోజ్ అన్న గ్లైకోలైసిస్ ద్వారా మనకి పైరువేట్, సో పైరువేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ పైరువేట్ ఆక్సిజన్ లేకపోతే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతాయి, ఇథనాల్, లాక్టిక్ యాసిడ్ అలాగా. ఒకవేళ ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఉంటే ఇవి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలైజేషన్ ప్రాసెస్ని చేసి
క్రెబ్స్ సైకిల్ అనే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అదేంటో కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్కి ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్లైకోలైసిస్ పాత్వే చూసుకోవచ్చు. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. సో ఈ 10 స్టెప్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటి ఏవైతే మనకి ఎంజైమ్స్ అండ్ వాడతాడో అండ్ ఎక్కడైతే ఎన్ఏడిహెచ్ రిలీజ్ అవుతుందో, ఎక్కడైతే ఏటీపీ కన్జ్యూమ్ అవుతుందో అండ్ ఎక్కడైతే వాటర్ అనేది రిలీజ్ అవుతుందో ఏ స్టెప్లో అనేది మీరు కన్ఫర్మ్గా చదువుకోవాలి. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో ఈ ఫ్లో చార్ట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎనర్బిక్ కండిషన్స్లో మనకి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఎన్ఏడి ప్లస్ అన్నది రిలీజ్ అవుతుంది, ఎన్ఏడిహెచ్ కన్జ్యూమ్ అయ్యి. సో ఇక్కడ మనకి సేమ్ ఇథనాల్లో కూడా ఎన్ఏడిహెచ్ కన్జ్యూమ్ అయ్యి పైరువిక్ యాసిడ్ నుంచి ఇథనాల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏరోబిక్ రెస్పిరేషన్లో సో సైటోప్లాజం అక్కడ గ్లైకోలిసిస్ అంతా సైటోప్లాజంలో అయిన తర్వాత ఏదైతే పైరువేట్ అనేది ఫామ్ అవుతుందో గ్లైకోలైసిస్లో, సో ఆ పైరువేట్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లింక్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ లింక్ రియాక్షన్ ఏంటంటే గ్లైకోలైసిస్కి క్రెబ్స్ సైకిల్కి మధ్యన ఉండే రియాక్షన్. సో దాని పేరు కూడా లింక్ రియాక్షన్ అని పెట్టారు. సో గ్లైకోలైసిస్లో మనకి ఇది ఫామ్ అయింది. సో ఇది ఫామ్ అయ్యి మనకి లాస్ట్కి ఎసిటైల్ కోయేగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఎసిటైల్ కోయే నుంచి డైరెక్ట్గా క్రెబ్ సైకిల్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైరువేట్ అనేది గ్లైకోలైసిస్లో ఫామ్ అయిన తర్వాత అది మైటోకాండ్రియాకి వచ్చేసి మైటోకాండ్రియా, సో ఈ క్రెబ్ సైకిల్, సో ఈ సైకిల్ అనేది మొత్తం క్రెబ్ సైకిల్. సో ఇదంతా మైటోకాండ్రియాలో అవుతుంది, ఎందుకంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ O2 మనకి O2 అనేది కూడా మైటోకాండ్రియాలో చూడొచ్చు. సో ఈ పైరువేట్ అనేది మనకి మళ్ళీ ఎసిటైల్ కోయేగా మారి సో సో ఇక్కడ మనం ఒక కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ చేస్తున్నాం. సో డీకార్బాక్సిలైజేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ అవుతుంది. సో ప్రతి ఒక్క స్టెప్ మీరు ఖచ్చితంగా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. బికాజ్ ఈ స్టెప్స్ నుంచి కూడా మీకు కరెక్ట్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ సైకిల్ను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ప్రొడక్ట్ అనేది మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఈ సిట్రిక్ యాసిడ్ నుంచి ఆల్ఫా గ్లూటరేట్. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క కాంపౌండ్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్కి ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే 5. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డీకార్బాక్సిలైజేషన్ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది, జీటీపీ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఆల్ఫా కీటో గ్లూటరేట్ సక్సినైల్ కోయిక్ యాసిడ్ ఫామ్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ జీటీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఫ్లో చార్ట్ సైకిల్ అనేది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ అనేది చూసుకోవచ్చు. గ్లైకోలైసిస్లో మనకి 6 ఏటీపీ ఫామ్ అవుతాయి. సో ఈ 6 ఏటీపీ అనేది డైరెక్ట్ ఏటీపీ కాదు. సో డైరెక్ట్గా మనకి ఏటీపీ ఫామ్ అయితే అవి సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఒక్క ఎన్ఏడిహెచ్ అన్నది 3 ఏటీపీని ఇస్తాయి అండ్ ఒక్క ఎఫ్ఏడిహెచ్ అన్నవి 2 ఏటీపీని ఇస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 ఎన్ఏడిహెచ్ కాబట్టి 3 × 2 సో 6 ఏటీపీ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎసిటైల్ కోయేలో కూడా మనకి 2 ఎన్ఏడిహెచ్ అనేవి ఫామ్ అయ్యాయి. సో 2 ఎన్ఏడిహెచ్ కాబట్టి 3 × 2 6 ఏటీపీ. సో ఇక్కడ ఎఫ్ఏడిహెచ్కి వచ్చేసరికి ఎఫ్ఏడిహెచ్ అనేది 2 ఇస్తాయి. సో 2 × 2 4 ఏటీపీ. సో అలా టోటల్ మనం ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది గ్లైకోలైసిస్ చేసిన తర్వాత క్రెబ్ సైకిల్లో పార్టిసిపేట్ అయ్యాక లాస్ట్లో మనకి 34 ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే సబ్స్ట్రేట్ లెవెల్లో ఫామ్ అయిన ఎన్ఏడిహెచ్ కానీ ఎఫ్ఏడిహెచ్2 కానీ అవి ఏటీపీ కిందన ఎలా కన్వర్ట్ అవుతాయి అన్నదే మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ మీరు ఇది ఎన్సీఆర్టీ చదివితేనే అర్థమవుతుంది. ఇది నేను జస్ట్ రివైజ్ చేస్తున్నాను. సో 5 కాంప్లెక్సెస్ ఉంటాయి, 1 2 3 4 5 ఉంటాయి. సో ఆ 5 అన్నవి ఒక ఆర్డర్లో ఉంటాయి. ఆ ఆర్డర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 అంటే ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజినేస్, 2 అంటే సక్సినేట్ కోఎంజైమ్ రిడక్టేస్. ఒక్కొక్క దానికోసం డిస్క్రిప్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్లూకోజ్ అన్నది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రూపంలో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే సెల్యులర్ రెస్పిరేషన్లో ఫ్యాట్స్ అన్నవి ఎలా వెళ్తాయంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా ఫస్ట్ కన్వర్ట్ అయ్యి అవి ఎసిటైల్ కోయేగా కన్వర్ట్ అయ్యి క్రెబ్ సైకిల్లోకి పార్టిసిపేట్ చేస్తాయి. వేరస్ కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా మారి గ్లూకోజ్ అన్నది మళ్ళీ గ్లైకోలైసిస్ ప్రాసెస్ సేమ్ మనం చూసినట్లు పైరువిక్ యాసిడ్గా మారుతాయి. సో ఈ పైరువిక్ యాసిడ్ మళ్ళీ ఎసిటైల్ కోయేగా మారుతుంది. దీన్ని లింక్ రియాక్షన్ అంటాం, మనం ఆల్రెడీ చూసాం. సో ఇది మళ్ళీ క్రెబ్ సైకిల్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అదే మనం ప్రోటీన్స్ చూసుకున్నట్లయితే అమైనో యాసిడ్స్గా మారి అమైనో యాసిడ్స్ టు పైరువిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది. సో ఈ చార్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. ఎన్సీఆర్టీ లైన్స్ కూడా మీరు ప్రతి ఒక్క లైన్ చదువుకొని వెళ్ళండి. క్వశ్చన్స్ అన్నవి అక్కడి నుంచే వస్తాయి. రెస్పిరేటరీ కోఎఫిషియంట్ అంటే వాల్యూమ్ ఆఫ్ CO2 ఎవాల్వ్డ్, ఎంతైతే CO2 అన్నది బయటికి వెళ్ళిపోయిందో, వాల్యూమ్ ఆఫ్ O2 కన్జ్యూమ్డ్, ఎంతైతే రెస్పిరేషన్లో O2 అన్నది యూజ్ అయిందో. కార్బోహైడ్రేట్స్కి 1 ఉంటుంది,
ఫ్యాట్స్కి <1 ఉంటుంది, ప్రోటీన్స్కి అయితే 0.9 ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, పీవైక్యూస్లో అడిగాడు, ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. సో గ్లైకోలైసిస్ చార్ట్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇక్కడ ఎనోరబిక్ రియాక్షన్స్లో మనకి ఎటువంటి ఫర్మెంటేషన్స్ అవుతాయి అండ్ ఏ ఎంజైమ్స్ అయితే యూజ్ అవుతాయో, అండ్ ఈ క్రెబ్ సైకిల్లో కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మ్యాక్సిమం అర్థం కాదు. సో మీకు డీటెయిల్డ్ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ రెస్పిరేటరీ కోఎఫిషియంట్ ప్రతిదీ కార్బోహైడ్రేట్కి, లిపిడ్స్కి, ప్రోటీన్స్కి గుర్తుపెట్టుకోవాలి. అండ్ టీసీఏ సైకిల్ అంటే ట్రైకార్బాక్సిలిక్ సైకిల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్లైకోలైసిస్ పాత్వే. సో ఇందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అవన్నీ అడుగుతుంటారు. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి, ఖచ్చితంగా మీకు 16 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఈజీగా స్కోర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ టాపిక్ అయితే అర్థం కాలేదో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దానిపై మేము వీడియో డీటెయిల్గా చేస్తాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా మేము ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం, చెక్ చేసుకోండి. సో దట్ ఫిజిక్స్ మీకు ఈజీగా అవుతాయి, కెమిస్ట్రీ కూడా రివిజన్ అనేది 10 minutesలో ఈజీగా అవుతుంది. సో దట్ మీరు మాక్ టెస్ట్లో కూడా ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకోగలరు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ని కూడా, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.